మనకి చూడండి, ఈ ముక్క చెప్పి నేను వెళ్తాను. మీ అమ్మగారు పెద్ద చదివి ఉండకపోవచ్చు, మా అమ్మ పెద్ద చదివి ఉండకపోవచ్చు, కానీ ఇంటి ముందు పేడతో కల్లాపు వేసేవారు, కాళ్ళకి పసుపు రాసుకునేవారు, ముఖానికి పసుపు రాసుకునేవారు, గుమ్మానికి పసుపు రాసేవారు, వంటలో పసుపు వేసేవారు. మా అమ్మ మమ్మల్ని అందరినీ ఒరే నూనె పెట్టుకోండి అని చెప్పేది. అందులో నూనె పెట్టుకున్నాక శనగపిండి తెచ్చి అది కూడా పెట్టుకోమనేది, నీళ్లు కలిపి పెట్టుకుని కూర్చోండి అని చెప్పేది. ఇంకా చూడు అవి ఎండిపోయాక గట్టిగా అమ్మ 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 అంటే ఉరుగా పోవాలి, గట్టిగా అని నడిపేది. ఎందుకని? శరీరం శుభ్రపడాలి. అలా ఆధ్యాత్మికత మన లోపల ఉన్నటువంటి ఈ చెడునంతా దూరం చేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు నిన్న మొన్న చిన్ని పాప ఇద్దరు వచ్చారు, గాజులు వేసుకున్నారు. ఈ రోజుల్లో అది 8వ వింత కదా, ఆ బొట్టు బట్టకే కష్టంగా ఉంటే గాజులు వేసుకున్నారు, 7, 8 చదువుతున్నారు. ఎవరు చెప్పారు నాన్న అన్న అంటే మా అమ్మమ్మ అని చెప్పారు. ఆవిడ పెద్ద చదువు ఉండదు, కానీ గాజులు వేసుకోవడం ఆరోగ్యం అని చెప్పింది. అందుకు కింద కూర్చుని భోజనం చేయడం, పొద్దున్న వేపలతో తోమడం, ఇవన్నీ కుదిరేవే, అన్నీ సాధ్యమే. కానీ మన యొక్క క్రేజీ లేజీ వలన మనం పాడైపోయి శరీరాలు పాడు చేసుకుని పిల్లల్ని పాడు చేసి పొందవలసినటువంటి దాన్ని పొందకుండానే, అంటే రామాయణం చెప్పిందమ్మా, భాగవతం చెప్పింది, చాలా అరుదైంది ఇది. ఒక్కసారి కోల్పోతే, రామోజీరావు గారు చచ్చిపోయారు, పెద్ద ఫిల్మ్ సిటీ, బోల్ డబ్బులు, పత్రికలు, ఏం పట్టుకెళ్ళారు? కాబట్టి ఇక్కడ పట్టుకెళ్ళడానికి ఏం లేదమ్మా, అకేలే ఆతాయి అకేలే జాతాయి. అందుకని బుద్ధిమంతుడు భగవద్గీత భాగవతాల ద్వారా చూడండి, ఖురాన్లో వాళ్ళ జాతి గురించి రాసి ఉంటుంది, బైబిల్లో వాళ్ళ దేశం గురించి రాసి ఉంటుంది. అంటే అవన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి అని మనకి తెలిసిపోతుంది. మరి భగవద్గీత భాగవతం రామాయణం వీటిలో ఎక్కడ పలానా జాతి అలా రాసి ఉండదు. ఎంటైర్ హ్యూమన్ అని కూడా అనరు, ఎంటైర్ లివింగ్ బీయింగ్స్. అంత పెద్ద దృష్టమా. సమోహం సర్వభూతేషు. సర్వభూతేషు అంటే ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇది కదా గొప్ప దృష్టి, ఇది కదా ఉండవలసిన దృష్టి. కాబట్టి ఆ దృష్టి అందరూ అలవాటు చేసుకోవాలి. దానికోసం మనం భగవద్గీత భాగవతం రామాయణం చదువుతూ శ్రీభాష అప్పలాచార్యులు వారు, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు, కందాళి రామానుజాచార్యులు వారు, సాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సింహాచల శాస్త్రి గారు, ఇలా ఎందరో, గరికిపాటి వారు, ఎందరో మన కోసం చెప్పినటువంటి మంచి మాటలు అవి వింటూ మనం కూడా చదువుతూ ధార్మికంగా జీవనం గడిపి దైవాన్ని చేరుకోవాలని కోరుకుంటాను. కల్కి సినిమా 2వ పార్టు, 3వ పార్టు, 4వ పార్టు, ఎన్ని పార్ట్లు అన్నా తీయని, అందులో లోటుపాట్లు లేకుండా పార్ట్లు తీయాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ కూడా తన యొక్క పూర్వీకులు అంటే ఒక 4-5 తరాలంతా ఆల్బెత్తర, అలా కాకుండా అతను బార్ డ్యాన్సర్ వారసుడిగా కాకుండా భారతీయుల వారసుడిగా, ఋషుల వారసుడిగా, ఓ మనిషిగా విషం కక్కకుండా విషయం తెలుసుకుని దేశాన్ని కలిపేవాడిగా మారాలని కోరుకుందాం. ఎందుకంటే అశ్వత్థామ విలన పక్షం వాడిని మంచోడిని చేశాడు కదా నాగశ్వన్. అలాగే 54 ఏళ్ల ఈ నవయువక వృద్ధుడు కూడా మారాలని కోరుకుంటూ దేశం అఖండంగా ఉండాలని, జాతీయ జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడ్చేటువంటి వాళ్ళు ఈ దేశం వదిలిపోవాలని కోరుకుంటూ, రేపు ఆగస్టు 15 వస్తుంది కదా, 40 రోజుల్లో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, ఈ ఒక్క ముక్క విడిగా వేయండి, తర్వాత మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి చక్కగా వందే మాతరం, జనగణమన 2 కానీ 1 ఏదో ఒకటి కానీ
చక్కగా పాడేసి దాన్ని పోస్ట్ చేయండి మీ ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్ని చోట్ల. సో కెన్ యూ డూ దిస్ అని ట్యాగ్లైన్ పెట్టి చేయండి. ఎందుకంటే ఇది కేవలం దేవాలయంలో మాత్రమే జరుగుతుంటుంది. మసీదుల్లో, చర్చిల్లో కూడా జరిగి వాళ్ళు కూడా దేశభక్తులే అనే విషయం అందరికీ తెలియాలి. ఎందుకంటే జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడుస్తారు, సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుంటారు. ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసింది, పేరేంటంటే కోటేశ్వరమ్మ. ఎందుకు పెట్టారా పేరు? కోటప్పకొండకి వెళ్తే మొక్కుంటే పుట్టు. ఆవిడేమో మొగుడు చచ్చిపోయాడు, పక్షవాతం వచ్చి నేను బాప్టిజం తీసుకున్నాను, ఆయనకి అంత చెప్పినా ఏం లేదు, బాప్టిజం తీసుకోలేదు. కొడుకు పుట్టాడు, చచ్చిపోయాడు, కూతురు ఊరేసుకుని చచ్చిపోయింది, ఒంటరి బతుకుతున్నాను. ఇంక మేలేం పొందింది ఆవిడ? మతం మారిన కొత్తలో ఏడిపే, మధ్యలో ఏడిపే, తర్వాత ఏడిపే, చివరికి మిగిలేది అది సినిమా, చివరికి మిగిలేది ఏడుపు. మరి మనకేం చెప్పారు? ప్రపంచంలో అంతా అశాశ్వతం, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసా. కాబట్టి మనం అందరం కూడా ఈ సనాతన ధర్మంలో భగవద్గీత, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు, ఆదిశంకరాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇటువంటి ఆచార్యులు ఇచ్చిన ఉపదేశాలతో ఉత్తమంగా జీవించి, ప్రశాంతంగా జీవించి, ఎప్పుడు మన బాధ్యత అయిపోతుందో అప్పుడు భగవంతుడు పిలవగానే వెళ్ళిపోవాలి. ఆ మనోస్థితిని అందరు మనుషులు పొందాలని, అందరు భారతీయులు పొందాలని, జీవితాలను సార్థకం చేసుకోవాలి.